ఈరోజు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. సందర్భంగా మన గ్రామంలో స్వచ్ఛ కొంపెల్లి స్వచ్ఛ స్వరాజ్ అని చెప్పే కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ రోజుతోటి గ్రామ అభివృద్ధి మొదలుపెట్టిన దానికి నిదర్శనంగా ఈరోజు స్టార్ట్ చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కొంపెల్లి గ్రామ అభివృద్ధి కోసం మేము ముందుండి ఎమ్మెల్యే గారి సహకారం, గ్రామ పెద్దల సహకారం, ఉసిరెడ్డి పాండన్న సహకారం, వీళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళి గ్రామ అభివృద్ధిని చాలా మన తెలంగాణలోనే కొంపెల్లి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కొంపెల్లికాయ చూసే విధంగా నడపాలని చిన్న టార్గెట్ తోటి వచ్చాము. కంపల్సరీ అదే విధంగా ముందుకు నడుస్తాము. ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ ముందుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈ విజయోత్సవ ర్యాలీలని, డీజేలని, డప్పులని పెట్టుకొని డబ్బులు వృధా చేస్తున్నారు. సో అలా డబ్బులు వృధా కావద్దు, మా గ్రామం నీటుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకున్నాము. సో ఇలాంటి కార్యక్రమానికి ఇంతమంది ప్రజలు ఆదరించి ఇంత సపోర్ట్ చేస్తారని నేను కూడా ఊహించలేదు. వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఉంటాయి. దాని తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని, సరే 14వ తారీఖు వరకు జరిగినది వేరు, రాజకీయ పరంగా 100 జరుగుతాయి. 14 తర్వాత నుంచి గ్రామ ప్రజలంతా ఒకటిగా ఉండి ప్రతి ఒక్క అభివృద్ధి పనులు తోడుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ గెలుపొందినటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు జరగబోయే అట్లా ప్రతి ఒక్కదానికి వార్డు మెంబర్లైనా, ఉప సర్పంచ్ గారైనా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.